Brought to you by V-Guard. నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జగన్ ప్రచార శైలి పూర్తిగా మారిపోయింది. మాటల్లో పదును, ప్రసంగాల్లో పవర్ పెరిగింది. టోటల్గా కాంటెంట్తో కొడుతున్నారు జగన్. మేమంతా సిద్ధం సభలో, బస్సు యాత్రలో కొత్త జగన్ను చూస్తున్నారు జనం. ఎందుకిలా? జగన్ అప్గ్రేడెడ్ వర్షన్ని లోతుగా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సిద్ధం సభలతో, మేమంతా సిద్ధం యాత్రలతో, 3 పార్టీల కూటమితో ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఫలితం కూడా కళ్ల ముందే క్లియర్ కట్ గా కనిపిస్తోంది అంటోంది ఆ పార్టీ క్యాడర్. ఇదంతా ఒక ఎత్తైతే జగన్ మాట తీరులో, జగన్ మేనరిజంలో, జగన్ రాజకీయ పరిణితిలో కనిపిస్తున్న మార్పుల గురించి ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా మేం చూసిన జగన్ వేరు, ఈ జగన్ వేరు. ఇది అప్గ్రేడెడ్ వర్షన్. పొలిటికల్లీ ఆయన్ని మించిన మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు అనేది జనం నుంచి వినిపిస్తున్న యునానిమస్ వాయిస్. జనం చూస్తున్న కొత్త జగన్లో ఉండే సూపర్ స్పెషాలిటీస్ ఏంటి? ఎన్నికలపై ఈ మార్పు ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? క్యాంపెయినింగ్ లో క్లాసికల్ టచ్, డైలాగ్ డెలివరీలో ఓరమాస్, అపోజిషన్ పై అటాకింగ్ లో వెర్సటాలిటీ, జనంతో కొనసాగుతోన్న సూపర్ కనెక్టివిటీ, విశ్లేషకుల్ని సైతం విస్మయపరుస్తోన్న మెచ్యూరిటీ. సెకండ్ విక్టరీ కోసం వైసీపీ అధినేత సరికొత్త సిలబస్. వైనాట్ 175 టార్గెట్ గా జగన్ చూపిస్తోన్న నయా వెర్షన్. టోటల్ గా ఇది జగన్ 2.4. మీకు అర్థమవుతోందా? రాజకీయ నాయకుడిగా జగన్ కున్న అనుభవం పట్టుమని 13 ఏళ్లకు మించి లేదు. కానీ 30 ఏళ్లకు సరిపడా పాఠాల్ని నేర్చుకొని రాటుదేలిన అరుదైన పొలిటీషియన్ గా మారారు జగన్. ఇంత ర్యాపిడ్ గా, ఇంత సాలిడ్ గా జననేత అనిపించుకున్న అతి కొద్ది మంది లీడర్లలో జగన్ కూడా చేరిపోయారనేది వినిపిస్తోన్న ప్రశంస. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా జాతీయ పార్టీల్ని సైతం తన వైపుకు తిప్పుకునేలా చేయడం జగన్ కు ఎలా సాధ్యమైంది? క్వాలిటేటివ్ పొలిటీషియన్ గా జగన్ ఎలా ఎదిగారు? పొలిటికల్లీ మిస్టర్ పర్ఫెక్ట్ ఎలా అయ్యారు అంటే ఆయన రాజకీయ ప్రస్థానమే దానికి సమాధానం. ఒక ముఖ్యమంత్రి తనయుడిగా ప్రజా పాలన ఎలా ఉంటుందో, ప్రజా నేతగా ఎదగడం ఎలాగో దగ్గర నుంచి చూసి ప్రత్యక్షంగా నేర్చుకున్న రోజులు. అతిపెద్ద జాతీయ పార్టీని ధిక్కరించి ప్రాంతీయ పార్టీ పెట్టి తెలుగునాట ఎన్టీఆర్ చేసిన సాహసాన్ని రిపీట్ చేసి చరిత్ర సృష్టించిన రోజులు. ప్రతిపక్ష నేత హోదాలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి జననేతగా ఎదిగిన రోజులు. నాన్న వైఎస్ఆర్ కి రాజకీయ శత్రువుగా పేరుపడ్డ 40 ఇయర్స్ ఇండస్ట్రీతోనే యుద్ధం చేసి విజయ ఢంకా మోగించినప్పటి రోజులు. అంతకంటే ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నేతృత్వంలోని 2 పార్టీల ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు ఢీకొట్టి ధీటుగా నిలబడ్డ రోజులు. ఆ రోజులన్నీ కలిపి ఈ రోజు ఇన్ని అనుభవాల సారాన్ని మేళవిస్తూ మళ్ళీ 1 మ్యాన్ ఆర్మీగా యుద్ధం మొదలుపెట్టిన రోజు. మరొక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, 30 వసంతాల పాటు మీ గుండెల్లో చోటును పదిలం చేసుకునే అవకాశాన్నివ్వండి అంటూ జనం ముందుకొచ్చి నిలబడ్డ రోజు. వైసీపీ వ్యవస్థాపకుడిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా తాను నేర్చుకున్నదంతా పెట్టుబడిగా 2024 ఎన్నికల్లో పోరాడుతున్నారు జగన్. ఒక నాయకుడు రాటుదేలాలంటే, గుండె గట్టిపడి గెలుపు వైపు నడవాలంటే ఇంతకంటే అనుభవం ఇంకేం కావాలి? ఇంతకంటే ప్రిపరేషన్ ఇంకెంత చెయ్యాలి? ఇంతకు మించిన కమిట్మెంట్ ఎవరి దగ్గరుంటుంది? అందుకేనేమో జగన్ కి జనం నుంచి వస్తోన్న ఈ నీరాజనం. ఎన్నికల ఏడాది రాకముందే వైనాట్ 175 అనే స్లోగన్ తో పార్టీ లీడర్లలోనూ, క్యాడర్లోనూ అంతులేని ఆత్మవిశ్వాసాన్ని, ఉరిమే ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థుల ఎంపికలోనూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇస్తూ తోటి నేతల్లో ఫైటింగ్ స్పిరిట్ పెంచారు.
సింగిల్ స్ట్రోక్ తో అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించి యుద్ధం ప్రకటించారు. ప్రతిపక్షాలు నిద్రావస్థలో ఉండగానే సిద్ధం సభలతో ప్రకంపనలు సృష్టించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేమంతా సిద్ధమంటూ రాష్ట్రమంతటా బస్సు యాత్రకు డిజైన్ గీసిచ్చారు. జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం విప్లవాత్మకమే, ప్రతి అడుగు దూకుడుకు సంకేతమే. జగన్ ప్రచార శైలి కూడా విభిన్నంగా ఉందంటూ కాంప్లిమెంట్లు వినిపిస్తున్నాయి. తనదైన హావభావాలతో జనాన్ని ఆకట్టుకునేందుకు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. విపక్షాలను చాకిరేవు పెట్టడంలో తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు. దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు. జిల్లాల వారీగా జరుగుతున్న బస్సు యాత్రల్లో స్థానిక అంశాలకు తగ్గట్టుగా ప్రసంగిస్తూ లోకల్ ఫ్లేవర్ ని టచ్ చేస్తున్నారు జగన్. హాట్ టాపిక్ ఏదో గుర్తెరిగి దాని మీదే క్లారిటీ ఇచ్చి పొలిటికల్లీ పర్ఫెక్షనిస్ట్ అనిపించుకుంటున్నారు. సొంత అడ్డాగా పేరున్న రాయలసీమలో తన చరిష్మా తగ్గిందన్న అంచనాల్ని తల్లకిందులు చేస్తూ సాగింది జగన్ యాత్ర. ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒక్కసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని. ఆ తర్వాత కోస్తాంధ్రలోనూ అదే స్పీడ్. 3 రాజధానుల నినాదంతో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడిందనుకున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా జగన్ యాత్రకు బ్రహ్మరథం పట్టారు జనం. ఆయా జిల్లాల్లో స్థానికంగా జరిగిన అభివృద్ధి పనుల్ని ప్రస్తావిస్తూ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు మంచి అప్రిషియేషన్లు రాబట్టుకుంటున్నాయి. బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాల్ని టచ్ చేయగానే జగన్ స్టైల్ ఇంకా మారింది. స్వరం మారి గరం పెరిగింది. జనం మనసుల్ని హత్తుకునేలా డైలాగుల్ని పేలిస్తూ ఇంకాస్త హీటెక్కింది జగన్ సభ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏకంగా 14 సీట్లు సాధించి బలమైన ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నప్పటికీ ఈసారి తేలిగ్గా తీసుకోదలుచుకోలేదు జగన్. గోదావరి ప్రాంతంలో రాజకీయ శత్రువుల బలమేంటి, అక్కడి సామాజిక వర్గాల ప్రభావం ఎంత, ఏ సెక్టార్ని కదిలిస్తే పార్టీకి ప్రయోజనం, అన్ని బేరీ చేసుకున్న తర్వాతే చేతికి మైకందుకుంటారు. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే 0 వడ్డీకే పంట రుణాలు, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్. ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఒక్క ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన, మళ్ళీ కత్తిరింపులు, మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు. పేద పిల్లలు ప్రపంచంతో పోటీపడి ఎదగాలంటే మరో 10 ఏళ్లు తానే సీఎంగా ఉండాలంటున్న జగన్ లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని చూస్తున్నారు జనం. ఆట విడుపుగా అప్పుడప్పుడు విపక్షాలపై విసిరే చెడుకులు బోనస్ పాయింట్స్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజీ స్టార్ ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలవాలి, ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ. బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఎక్కడ కావాలంటే అక్కడ బాబు. జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. తూర్పు తీరంలో జగన్ స్పీచ్ లో స్పష్టంగా కనిపించిన మార్పు వైసీపీ శ్రేణులతో పాటు మధ్యస్థ ఓటర్ను కూడా విశేషంగా ఆకట్టుకుంది. లోతైన ఆలోచనల్ని రేకెత్తించింది. సో ప్రాంతాన్ని బట్టి యాసన మారుస్తూ కంటెంట్ లో బెటర్మెంట్ చూపిస్తూ తనలోని మెచ్యూరిటీ లెవెల్స్ ని ప్రజెంట్ చేస్తూ దూసుకెళ్తున్నారు వైసీపీ సుప్రీం జగన్. ఇది కాదా జగన్ 2.0? ఇది కదా జనంతో మమేకమయ్యే నయా వెర్షన్ అని చర్చించుకోవడం ఇప్పుడు జనం వంతైంది. నిన్నే జగన్
అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్. చైతన్య రథం కాన్సెప్ట్ తో జనంలోకి వచ్చిన ఎన్టీఆర్ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించిన క్రెడిట్ జగన్ కే దక్కుతుంది. జనంతో మమేకం కావడంలో జగన్ చూపిస్తున్న చొరవ, జగన్ కనబరుస్తున్న ఆసక్తి వైసీపీ బస్సు యాత్రను బలవర్ధకం చేస్తోంది. తన నేతృత్వంలో జరిగే సిద్ధం సభలతో మిగతా పార్టీలకు రోల్ మోడల్ గా మారారు వైసీపీ అధినేత. జగన్ స్టైల్ ఆఫ్ క్యాంపెయినింగే కాదు, జగన్ స్టైల్ ఆఫ్ అటాకింగ్ తో ఏపీలో ఓటర్ మూడ్ ఎంతవరకు ప్రభావితమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది. మన జెండా తలెత్తుకునే గుర్తా ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. మీ పిల్లల్లో నేను తోడుగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. జనసంద్రం ఒకవైపు, డైనమైట్ల లాంటి డైలాగులు మరోవైపు. ఇలా సిద్ధం సభల్ని సూపర్ సక్సెస్ చేసుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల మనసుల్ని కొల్లగొడుతూ చైత్రయాత్ర కొనసాగిస్తున్నారు జగన్. రాజకీయ శత్రువుల్ని తన అర్థవంతమైన విమర్శలతో చీల్చి చెండాడ్డమంటే అది సొంత పార్టీ క్యాడర్ ని ఉత్తేజితం చేయడమే. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్ కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? ఉత్తరాంధ్రలో ఈరోజు నా కళ్ళ ఎదుట రెండు సముద్రాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి ఇక్కడ కనిపిస్తా ఉన్న జన సముద్రం. మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఏ ప్రాంతమైన ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. నేను బచ్చా అయితే 1 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. వైసీపీ సిద్ధం సభల్లో మరో సూపర్ అట్రాక్షన్ ర్యాంప్ వాక్. వేదికకు ఎదురుగా కొన్ని మీటర్ల మేర జనం వైపు ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద నడుస్తూ అభివాదం చేయడం పొలిటికల్ మీటింగుల్లోనే సరికొత్త ప్రయోగం. తమ ఆరాధ్య నేత తమ మధ్యకొచ్చి నిలబడ్డప్పుడు సదరు అభిమానుల్లో కనిపించే తన్మయత్వం నెవర్ బిఫోర్ అనేదైతే క్లియర్. అందుకే మిగతా రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ మీటింగుల్లో ర్యాంప్ వాక్ తప్పనిసరిగా మారింది. అభ్యర్థుల పరిచయంలో కూడా రొటీన్ కి భిన్నంగా జగన్ అంటూ ఒక ప్రత్యేక శైలి క్రియేట్ అయింది. మేమంతా సిద్ధం సభల్లో ఆయా ఎంపీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల్ని ఇదిగో మీవాడు అని జనానికి పరిచయం చేస్తూ సదరు అభ్యర్థి గుణగణాలని చెప్పడం ఒక ట్రెండ్. గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. దగ్గరకు లాక్కొని హత్తుకొని మీకోసం మీ అభ్యర్థి కోసం నేను, టోటల్ గా మీ నియోజకవర్గానికి అండగా మేమిద్దరం అంటూ బహిరంగ వేదికపై మాటివ్వడం ఒక కొత్త ఒరవడి. మీలో ఒకడిని, మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన ముత్యాల నాయుడుని ఎంపీగా నిలబెడతా ఉన్నాము. మహిళా అభ్యర్థుల్ని హీరోలుగా సంబోధిస్తూ విమెన్ సెంటిమెంట్ ని అట్రాక్ట్ చేయడం జగన్ స్టైల్ షీట్ లో మరో ఎలిమెంట్. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. గతంలో సుదీర్ఘమైన పాదయాత్ర చేసి 14 నెలల పాటు జనంలో తిరిగిన అనుభవం ఉంది జగన్ కి. ఇప్పుడు అంతకు మించి అనే రేంజ్ లో నడుస్తోంది వైసీపీ బస్సు యాత్ర. జగన్ ను కలవడానికి, పార్టీలో చేరడానికి వస్తున్న నేతలతో బస్సు యాత్ర దగ్గర నిరంతరం సందడే సందడి. తన విరామ సమయాల్ని సైతం వృధా చేయకుండా జనాన్ని, నేతల్ని కలవడానికే వెచ్చిస్తున్నారు జగన్. తూర్పుగోదావరి జిల్లాలో అయితే మహిళలు బస్సు యాత్రకు ఎదురెళ్లి గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని జగన్ ను దీవించారు. బస్సు ఆగిన చోటల్లా జనంతో మమేకమవుతున్నారు. తనను చూడ్డానికి వచ్చిన సాధారణ ప్రజల కోసం బస్సు దిగి స్వయంగా వారి చెంతకు వెళ్లి వారి కష్టాల్ని తెలుసుకుంటున్నారు, ఆప్యాయంగా పలుకరిస్తున్నారు, అక్కడికక్కడే భరోసా కల్పిస్తున్నారు. దారి మధ్యలో
అంబులెన్స్ లో వచ్చిన ఒక పేషెంట్ ను కలిసిన జగన్ బస్సు దిగొచ్చి మరీ పరామర్శించారు. సాయం చేయాలని కోరిన పేషెంట్ బంధువులకు హామీ ఇచ్చారు. రాజకీయ నేపథ్యం కంటే మానవతా దృక్పథమే మిన్నగా నడుస్తోంది కాబట్టి వైసీపీ బస్సు యాత్రకు ఇంతటి ఆదరణ. పాదయాత్రలో లభించిన మద్దతునే ఇప్పుడు రాబట్టుకుంటున్నారు జగన్. మా నమ్మకం కూడా నువ్వే జగన్ అంటూ మిగతా రాష్ట్రాల్లో పరాయి పార్టీలు సైతం జగన్ నే ఫాలో అవుతున్నారంటే జగన్ పొలిటికల్ స్టైల్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సంక్షేమం లెక్కలు చెప్తూనే, అభివృద్ధి మంత్రం వల్లిస్తూనే, వ్యంగ్యానికి వ్యంగ్యం, ఆవేశానికి ఆవేశం, ప్రసంగాల్లో పదును పెంచి కదిలే పవర్ హౌస్ లా మారారు వైసీపీ అధినేత జగన్. ప్రతిపక్షాలని ఆయన ఆవేశంతోనో, ఊగిపోతూనో, కాగిపోతూనో ప్రసంగిస్తున్నట్టు ఎక్కడా కనపడలా. చాలా నిబ్బరంగా ఇది నేను చేశాను అంటేనే మీరు ఓటేయండి అనే దాని మీద కన్విన్స్ చేయడానికి ప్రధానంగా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాను నిలబడాలి, తనను నమ్ముకున్న వాళ్లను నిలబెట్టాలి, కష్టకాలంలో కూడా కుంగిపోకుండా ఆసరానిస్తూ ఆశాకిరణంలా కనిపించాలి. అది నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఒక్కడినే కాని ఒంటరిని కాను, నాకు మీరంతా లేరా అంటూ సూటిగా అడిగితే ఎదురుగా ఉన్న జనం మనసులు కరిగిపోకుండా ఎందుకుంటాయి? జనం కోసం పోరాడే వీరుణ్ణి ఒక్క బాణం వేసి గెలిచేశామనుకుంటే ఎట్టా అని ప్రశ్నిస్తే ఏ ప్రతిపక్షం మాత్రం ఉలిక్కి పడకుండా ఉంటుంది. Brought to you by V-Guard.